మీరు చెప్పినటువంటి మాటలు, మీరిచ్చినటువంటి హామీలు, మీరు ఊదరగొట్టినటువంటి సూపర్ 6 సూపర్ 7 వల్ల మీరు మీ మాట మీద నిలబడండి. దీనివల్ల ఈ సెక్టర్ ఆఫ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రైతులు రోడ్డెక్కారు. ఈరోజు పొగాకు ధర లేదు. మిర్చి రైతులు ఏడుస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా పని చేయట్లేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. యువత ఇబ్బంది పడుతుంది. మహిళలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు, సామాన్యుడికి భద్రత లేదు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితిలో లేరు. సామాన్యుడు ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి లేదు. చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు, ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఒక చూడకూడనటువంటి పాలనని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు చూస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు చెప్పిన సూపర్ 6, మీరు ఇచ్చిన సూపర్ 7 మీద నిలబడండి, అమలు చేయండి, ప్రజల్ని సంతోషంగా చూసుకోండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టీవీ చూపిస్తున్నందుకు ఈరోజు సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ సాక్షి టీవీ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఈ సిస్టంలో ఇదేనా? ఇలానేనా మనం నడుచుకోవాల్సింది? ఇలాంటి గవర్నెన్సా మనం ప్రజలకు ఇవ్వాల్సింది? ఇలాంటి ఒక చెప్పకూడని, వినకూడని, చూడకూడనటువంటి పాలనని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నందుకు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయిందో, సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో రానటువంటి అసంతృప్తిని కానీ వ్యతిరేకతను కానీ మూటగట్టుకున్నటువంటి పార్టీగా, మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాను.